మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. 8 వసంతాలు. ఈ సినిమా గురించి ఏమని మాట్లాడాలి, ఎంతని మాట్లాడాలి? వసంతం అంటే మంత్ అని అర్థం. ఈ సినిమాలో ఒక్కొక్క వసంతానికి గాను ఒక్కొక్క రకమైన అనుభూతి మనం అయితే ఫీల్ అవుతాం. అంటే అక్కడ హీరోయిన్ ఫీల్ అవుతుంది, దాన్ని చూసి మనం ఫీల్ అవుతాం అనమాట. సినిమాలో మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ టాప్ నాచ్ ఉన్నాయి. అందరూ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లు, హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లు అంటారు, కానీ తెలుగులో ఉన్న ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వాడుకొండయా బీభత్సమైన టాలెంట్ ఉంది మనోడి దగ్గర. లిటరల్లీ ఒక్కొక్క ఫ్రేమ్ అయితే ఒక్కొక్క పెయింటింగ్లా ఉంది. అండ్ సినిమా మొత్తంలో నాకు ఫేవరెట్ అంటే తాజ్మహల్ సీన్. చాలా అందంగా చూపించారు. అండ్ మన సిద్ధి అయోధ్య చూడటానికి చాలా కామ్గా, కంపోజ్డ్గా, బ్యూటిఫుల్గా ఒక బాపు బొమ్మలా ఉంటుంది. అదే కోపం వచ్చిందంటే రాణి రుద్రమదేవిలాగా ఫియర్స్గా ఉంటుంది. డైరెక్టర్ గారు ఈమె క్యారెక్టర్ని చాలా అందంగా రాసుకున్నారు. అండ్ ఈ మూవీ మోటో వచ్చేసరికి సింపుల్: వన్ మ్యాన్స్ ట్రాష్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ట్రెజర్. ఇదేంటో, ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావాలంటే మీరు సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. చాలా డీప్గా కనెక్ట్ అవుతారు. అండ్ సూడో ఫెమినిస్ట్ మీకే చెప్పేది, ఫెమినిజం అంటే ఈ సినిమాలో చూపించినట్టు ఉండాలి, ఈ సినిమాలో చూపించినంత పవర్ఫుల్గా ఉండాలి. మీరు చేసే ఆ ఫేక్ ఫెమినిజం ఈజ్ నాట్ ఫెమినిజం. కమింగ్ బ్యాక్ టు డైరెక్టర్ ఫణీంద్ర నార్శెట్టి. దిస్ డైరెక్టర్ గేవ్ ఏ బ్యాంగర్ ఆఫ్టర్ హిస్ డెబ్యూ మను. మను సినిమా డైరెక్టర్ కూడా ఇతనే. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. బట్ మను ఒక అందమైన డార్క్ పెయింటింగ్ని చూసినట్టు అనిపిస్తుంది. వేరస్ 8 వసంతాలు ఈజ్ ఏ ప్యూర్ తెలుగు పోయిటరీ. కొన్ని సీన్స్లో మనకి డైలాగ్స్ రాదు, కవిత్వంలాగా అనిపిస్తుంది. బట్ ప్రతి డైలాగ్కి చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ మను సినిమా ప్రైమ్లో ఉంది. 2 సినిమాలు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తెలుగు సినిమాలో కొంచెం వెరైటీ సినిమాలు చూడాలి అనుకుంటే మీరు ఈ 2 సినిమాలు కంపల్సరీ చూడండి. మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై PM ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.